హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బ్రిడ్జింగ్ ఎట్లా చేయాలో చెప్తాను. మీకు మాన్ టోకెన్స్ ఒకవేళ మొనాట్లో ఫాసెట్ అనేది సరిగ్గా రాకపోతే బ్రిడ్జింగ్ ఎట్లా చేయాలో చెప్తానని చెప్పాను కదా. ఆ ప్రాసెస్ అనేది బ్రిడ్జింగ్ ప్రాసెస్ ఈ వీడియోలో ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ బ్రిడ్జింగ్ ప్రాసెస్ చేస్తే మీకే లాస్. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఏ డ్రాప్ ఇవ్వకపోతే మళ్ళీ లాస్ట్కి బిస్కెట్ అయిపోతారు. సో నార్మల్ ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకొని మీరు మెల్లగా అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు బ్రో పోయినా పర్లేదు, మాకు ఫండ్స్ అనేది లైక్ $5 $10 పోయినా పర్లేదు అనుకుంటే మీరు ఈ బ్రిడ్జింగ్ ప్రాసెస్ కూడా ట్రై చేయొచ్చు. లైక్ ఏంటంటే వీళ్ళు $1 వాల్యూ చేసే ఇథీరియం అనేది మనం పెట్టి బై చేసి బ్రిడ్జింగ్ అనేది చేస్తే వీళ్ళు అరౌండ్ 10 మోన్ అయితే ఇస్తున్నారు. మోనాట్ టోకెన్స్, టెస్ట్నెట్ టోకెన్స్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, డైరెక్ట్ మీరు చాలా ఫాసెట్లు ఉన్నాయి, అవన్నీ నేను లింక్స్ పెడతాను, వాటి నుంచే ట్రై చేయండి. కానీ బ్రిడ్జింగ్ అనేది ఊరికి మళ్ళీ వేస్ట్ అయిపోయింది ఒకవేళ ఏ డ్రాప్ ఇవ్వకపోతే. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళ లైక్ కోఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కొంచెం నెగిటివ్గానే ఉన్నాడు ఈ డ్రాప్ మీద. అతను ట్వీట్ కూడా చేశాడు, మీరు చూసారో చూడలేదో కానీ ట్వీట్ అయితే చేశాడు. ఏమని చెప్తున్నాడంటే, టెస్ట్నెట్ ఈజ్ జస్ట్ ఫర్ ఫన్ అంటున్నాడు. అట్లా టెస్ట్నెట్ ఈజ్ జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు ఎవడు ఇప్పటి వరకు మనకి మంచిగా ఈ డ్రాప్ అయితే ఇచ్చింది లేదు హిస్టరీలో. సో ఇది కూడా అట్లానే అవ్వచ్చు. మీరైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే తక్కువ పెట్టుకొని అయితే చేయండి. ఒకవేళ ఏ డ్రాప్ వస్తే ఆల్ గుడ్, ఓకే అంతవరకు. ఒకవేళ రాకపోతే మటుకు మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఒకవేళ మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువ పెట్టుకోకండి. అసలు ఏ డ్రాప్ రాదు అనుకొని చేయండి. ఒకవేళ ఏ డ్రాప్ వస్తే మీకు మంచిగానే వస్తుంది, లైక్ $1000 పైన వస్తుంది మీకు స్టోరీ వచ్చినట్టు. ఒకవేళ రాకపోతే మీరు డిసప్పాయింట్ ఏం అవ్వరు, ఎందుకంటే మీరు హోప్స్ అనేది పెట్టుకోలేదు కాబట్టి. సో మీరు ఇదంతా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే మీరు ఏం చేయాలో డిసైడ్ అయ్యి నేను చెప్పే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు సింపుల్గా ఏముంది, ఇక్కడ టెస్ట్నెట్ బ్రిడ్జ్ అని ఉంది కదా, టెస్ట్నెట్ బ్రిడ్జ్లోకి వచ్చేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఆర్బిట్రంలో $1 వాల్యూ చేసి ఇథీరియం అనేది ఉండాలి. లైక్ $1.1 కానీ $1.2 కానీ వాల్యూ చేసి ఇథీరియం అయితే ఉండాలి. ఇథీరియం అయితే ఉంటే ఒకవేళ మీ వాలెట్లో. సో తర్వాత వచ్చేసి TestNetBridge.com అని ఉంది కదా, ఇందులోకి అయితే వచ్చేసి ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, కనెక్ట్ వాలెట్ అని చెప్పేసి మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ బ్రిడ్జ్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే నా వాలెట్లో ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇథీరియం, సెపోలియా, టెస్ట్నెట్ టోకెన్స్ ఉన్నాయి. సో నేను అందుకని బ్రిడ్జ్ చేయట్లేదు. మీకు మీ వాలెట్లో ఉండవు కాబట్టి మీరైతే బ్రిడ్జ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే వాలెట్ అనేది కనెక్ట్ చేసేసాక ఇక్కడ ఇథీరియం ఆన్ ఆర్బిట్రమ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇథీరియం ఆన్ ఆర్బిట్రమ్ అంటే ఇది ఆర్బిట్రమ్ కిందన ఇథీరియం ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక కింద వచ్చేసి 2 ETH on సెపోలియా అని ఉంటుంది. సో అదైతే మీరు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మ్యాక్సిమంలో ఇక్కడ మీకు 0.000035 లైక్ ఇదేంటంటే $1 వాల్యూ చేసే ఇథీరియం. మీరు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఇథీరియం మీ వాలెట్లో అవైలబిలిటీని బట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ అని ఉంటుంది, ఆ బ్రిడ్జ్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మెటామాస్క్లో అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్. అదైతే మీరు కన్ఫర్మ్ చేస్తే మీ వాలెట్లోకి ఇథీరియం అయితే వస్తాయి, టెస్ట్నెట్ టోకెన్స్ వస్తాయి. ఇథీరియం టోకెన్స్, టెస్ట్నెట్ టోకెన్స్ వస్తాయి. మీకు ఎంత వస్తాయి అంటే $1కి వచ్చేసి 4 ఇథీరియం టోకెన్స్ వస్తాయి, టెస్ట్నెట్ టోకెన్స్. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. లేదు బ్రో ఒకవేళ మేము బ్రిడ్జ్ చేయలేము అనుకుంటే ఇక్కడ మీరు ఇంకో ఫాసెట్ కూడా ఉంది. మీరు ఇదిగో సెపోలియా faucet.pk910.de అని ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీకు బిట్కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ 2 ఉండాలి. లైక్ 2 ఉంటే మీరు ఏంటంటే ఆ ఫాసెట్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఏంటంటే మైనింగ్ లాగా అనుకోండి. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఐఎమ్ హోమ్ అనేది ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పైన ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్కి తగ్గట్టు ఏమైతే ఉన్నాయో వాటిని అయితే మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక వెరిఫై అనేది క్లిక్ చేయండి. వెరిఫై అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు తర్వాత నెక్స్ట్ అడ్రస్ అనేది పేజ్ చేయండి. పేజ్ చేసి స్టార్ట్ మైనింగ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు యువర్ మైనింగ్ రివార్డ్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మీకు ఏంటంటే మైనింగ్ టోకెన్స్ అనేది కనబడుతుంది. అండ్ ఇక్కడ కరెంట్ హ్యాష్ రేట్ అని ఉంది కదా, హ్యాష్ రేట్ అంటే మీ మైనింగ్ స్పీడ్ అనమాట. అట్లా మీకు చాలా స్లో మైన్ అయ్యిద్ది, చాలా అంటే చాలా స్లో అయ్యిద్ది. ఒకవేళ మేము ఫండ్స్ పెట్టలేము, లైక్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మేము బ్రిడ్జింగ్ చేయలేము, మా దగ్గర ఫండ్స్ లేవు అనుకున్న వాళ్ళు మీరు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఇక్కడ మీరు వెంటనే అయితే క్లెయిమ్ చేసుకోలేదు. ఇక్కడ మినిమం క్లెయిమ్ రివార్డ్ చూసుకోండి. 0.05 సెపోలియా ఇథీరియం వచ్చినాకనే మీరు ఇక్కడైతే మీరు క్లెయిమ్ అయితే చేసుకోగలరు. అప్ టు 2.5 వరకు అయితే మీకు ఇస్తుంది ఇది. సో అయితే అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకు ఒకవేళ ఏంటంటే మీరు ఒకవేళ 0.5 ఇథీరియం లేదంటే 0.1 ఇథీరియం కలెక్ట్ చేశారనుకోండి. కలెక్ట్ చేశాక ఇక్కడ స్టాప్ మైనింగ్ అని ఉంది కదా, స్టాప్ మైనింగ్ అనేది క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీ వాలెట్లోకి డైరెక్ట్గా అవి టోకెన్స్ అనేది వచ్చేస్తాయి. ఇది ఫ్రీ ప్రాసెస్ నార్మల్గా నేను చెప్పింది. ఒకవేళ మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇది నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ వీడియోలో లైక్ ఏంటంటే ఈ వెబ్సైట్లోకి వచ్చేసి
ఇక్కడ మీరు ఫండ్స్ అయితే చేసుకోండి. మీకు లైక్ $1కి వచ్చేసి 4 ఈథీరియం అనేది వస్తుంది. ఈథీరియం వచ్చేసాక మీరు ఏం చేయాలి అంటే సింపుల్, ఇక్కడ ఇంకో నెక్స్ట్ లింక్ ఉన్నది ఉంటుంది, testnet.arbiter finance అని. ఆర్బిటర్ ఫైనాన్స్లోకి వచ్చేసి మీరు ఇక్కడ మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు పైన అనేది సెపోలియో పెట్టుకోండి. ఫ్రమ్ అడ్రస్లో సెపోలియో అనేది పెట్టేసుకోండి. ఇక్కడ మీకు ఎంత బ్యాలెన్స్ ఉన్నదో చూపిస్తుంది. ఒకవేళ మీరు $1 వర్త్ బ్రిడ్జ్ చేస్తే మీకు ఇక్కడ 4 సెపోలియో చూపిస్తుంది. సో మీరు సెపోలియో పెట్టేసుకున్నాక ఇక్కడ 4 అని ఉంటుంది కదా, కిందన వచ్చేసి 2 అడ్రస్లో మీకు మోనాడ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ మీకు మోనాడ్ అనేది కనపడకపోతే జస్ట్ ఇట్లా సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టేస్తే మీకు మోనాడ్ అని ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మోనాడ్ యాడ్ అయిపోయింది. ఫ్రమ్లో సెపోలియో, 2లో మోనాడ్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఎంత ఫండ్స్ అయితే మీరు బ్రిడ్జ్ చేయాలనుకున్నారో అంత ఫండ్స్ అయితే మీరు బ్రిడ్జ్ చేయండి. నేను ఇక్కడ $1 అయితే లైక్ 1 ఈథీరియం అయితే బ్రిడ్జ్ చేస్తున్నా. సో 1 ఈథీరియం అయితే నేను బ్రిడ్జ్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ బ్రిడ్జ్ అనేది కొట్టేయండి. బ్రిడ్జ్ అనేది కొట్టేశాక మీకు వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వాలెట్లో కన్ఫర్మేషన్ వచ్చాక అదైతే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు ట్రాన్సాక్షన్ అయితే 15 మినిట్స్ అయితే టైం పట్టిద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా మనకి ట్రాన్సాక్షన్ అనేది మీరు వాలెట్లో కన్ఫర్మ్ చేసాక సెపోలియో టు మోనాడ్ సెపోలియో లైక్ ఇక్కడ మీరు $1 లైక్ 1 ఈథీరియం కనుక బ్రిడ్జ్ చేస్తే మీకు 0.995 ఈథీరియం అనేది వస్తుంది. సో ఇది వెంటనే రాదు, మీకు ఒక 5 మినిట్స్ అయితే మినిమం టైం పట్టిద్ది. టైం పట్టాక ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనేది అయిపోయాక మీకు ఈ స్క్రీన్లోకి వచ్చేస్తే నెక్స్ట్ ఇదిగో ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు వాలెట్ అది కనెక్ట్ చేసుకోండి. వాలెట్ కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు పైన ఈథీరియం అనేది పెట్టుకోండి, కింద వచ్చేసి మోన్ అనేది పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు 0.996 అనేది ఈథీరియం అనేది మన వాలెట్లో ఉంది. సో ఇక్కడ మీరు బ్రిడ్జ్ చేయడమే 0.99 ఎంటర్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 0.99 అయితే నేను ఎంటర్ చేశాను ఈథీరియం. సో ఇక్కడ మీరు ఒక ఈథీరియంకి వచ్చేసి 2.74 మోన్ టోకెన్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా తక్కువ, ఇది పెద్ద లాసు. మీరు ఎట్లా కనుక చేస్తే ఇంకా అంతా మీ ఇష్టము. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అప్రూవ్ ఈథీరియం అని ఉంది కదా, అప్రూవ్ ఈథీరియం అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ ఇంకోటి వస్తుంది ఇక్కడ సేమ్ లైక్ బ్రిడ్జ్ కానీ స్వాప్ కానీ అట్లా వస్తుంది. సో మళ్ళీ అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు టోకెన్స్ అయితే బ్రిడ్జ్ అయిపోతాయి. బ్రిడ్జ్ అయిపోయి మీకు మోన్ టోకెన్స్కి అయితే లైక్ స్వాప్ అయిపోతాయి. స్వాప్ అయిపోయి డైరెక్ట్గా మీకు మోన్ టోకెన్స్కి అయితే స్వాప్ అయిపోయి మీకు మోన్ టోకెన్స్ అయితే వాలెట్లో యాడ్ అవుతాయి. ఆ వాలెట్లో యాడ్ అయినాయా లేదా మీరు ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఫస్ట్ డ్యాప్ అనేది ఎట్లా యూజ్ లైక్ ఏంటంటే ఫస్ట్ డ్యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇది ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా swap.bean.exchange అని. ఈ ఎక్స్చేంజ్లో కనుక వచ్చేసి మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ పైన ఫ్రమ్ అడ్రస్లో మోన్ అనేది పెట్టుకోండి. మోన్ అనేది పెట్టుకుంటే ఇక్కడ మీకు టోకెన్స్ కనిపిస్తాయి. మీ దగ్గర మోనాడ్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కనిపిస్తాయి. సో ఒకవేళ మీకు బ్రిడ్జ్ అయిపోయి స్వాప్ అయిపోయి సక్సెస్ అయిపోయి ఉంటే మీకు ఇక్కడ 4 లైక్ ఏంటంటే మీకు మీరు ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేశారో లైక్ మీరు ఎంత అమౌంట్ అయితే స్వాప్ చేశారో ఇక్కడ అంత అమౌంట్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో అంతే గైస్. ఇంకా ఇప్పుడు టెస్ట్నెట్ ఇంటరాక్షన్ ఎట్లా లైక్ ఏంటంటే 10 డ్యాప్స్ గురించి చెప్తాను కదా ఈ వీడియోలో. ఏంటంటే కాంట్రాక్ట్ ఎట్లా డిప్లాయ్ చేయాలో కూడా చెప్తాను. కాంట్రాక్ట్ డిప్లాయ్ చేయడం కూడా మంచిదే, కొన్నిసార్లు అట్లా చేసిన వాళ్ళకి కూడా మంచిగా ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం అసలైన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి ఈ bean.exchangeలోకి వచ్చేసి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ పైన మోన్ అనేది పెట్టుకోండి. లైక్ మీకు ఎంత అమౌంట్ ఉందో నేను ఇందాక చెప్పినట్టు మీకు ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే మీకు కనిపిస్తుంది. సో అందులో మీరు 0.05 అట్లా అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసాక 2 అడ్రస్ ఉంది కదా, ఆ 2 అడ్రస్లో USDC పెట్టుకోండి. USDC పెట్టేసుకొని స్వాప్ అనేది కొట్టేసి కన్ఫర్మ్ స్వాప్ అని ఉంది కదా, కన్ఫర్మ్ స్వాప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కూడా మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అని గ్రీన్ కలర్లో వచ్చిందంటే మీకు సక్సెస్ అయినట్టే. సో మీరు మళ్ళీ ఆ డౌన్వర్డ్ యారో మార్క్ అనేది క్లిక్ చేస్తే మీకు అప్ అండ్ డౌన్ అయ్యిద్ది. పైన USDC వెళ్ళిపోయింది, కింద మోన్ వస్తుంది. సో మళ్ళీ అంతే USDC పెట్టేశాక 0.05 USDC అయితే స్వాప్ చేయండి. ఫస్ట్ అయితే మీరు అప్రూవల్ ట్రాన్సాక్షన్ వస్తుంది. అప్రూవ్ చేసేసాక అప్పుడు మీరు కన్ఫర్మ్ స్వాప్ అయితే చేయాలి. ఇలా 2 ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. 2 అయితే మీరు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసాక ఇంక ఈ డ్యాప్ అయిపోయినట్టే. లైక్ ఏంటంటే ఇట్లా మీకు ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అని వస్తే మీకు ఈ డ్యాప్ అయిపోయినట్టే. తర్వాత వచ్చేసి బీబాప్ ఇందులోకి వచ్చేసి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేశాక పైన అనేది మోన్ అయితే పెట్టుకోండి ఒకవేళ లేకపోతే. సో కింద వచ్చేసి మీరు వ్రాప్డ్ మోన్ అని ఉంది కదా, వ్రాప్డ్ మోన్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే కొన్ని పేర్స్ వర్క్ అవ్వట్లేదు USDC అట్లాంటివి. సో మీరు వ్రాప్డ్ మోన్తోనే చేయడానికి ట్రై చేయండి. 0.05 అమౌంట్ అనేది ఎంటర్ చేసి
మీకు వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అందులో అయితే వెళ్ళి ట్రాన్సాక్షన్ అయితే సైన్ చేసేయండి. సైన్ చేసాక మీకు చూసుకోవచ్చు మనకైతే వ్రాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అన్వ్రాప్ చేద్దాము. సేమ్ పైన ఈసారి మీరు ఏం చేస్తారంటే వ్రాప్డ్ మోన్ పెట్టండి, డబ్ల్యూ మోన్. ఇంకా సేమ్ అంతే 0.05 కానీ మీ ఇష్టం వచ్చినంత ఎంతో కొంత అమౌంట్ పెట్టేసి లైక్ 0.01 అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత సైన్ అనేది చేయండి, కన్ఫర్మేషన్ అయిపోద్ది. సో ఇట్లా మీరు చేయండి. ఇది చేసేస్తే ఈ డ్యాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ డ్యాప్ వచ్చేసి పాండారియా. సో ఇందులోకి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వాలెట్ కనెక్ట్ చేశాక ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, స్వాప్లోకి వచ్చేయండి. వచ్చేసాక మీకు ఇక్కడ చాలా పేర్స్ ఉన్నాయి, నేను ఇందాక చెప్పినట్టు ఈ పేర్స్ అన్ని వర్క్ అవ్వట్లేదు. మీరు జస్ట్ పైన మోన్ పెట్టుకోండి, కింద వ్రాప్డ్ మోన్ పెట్టుకోండి, డబ్ల్యూ మోన్ పెట్టేసుకొని లైక్ మీరు మీ ఇష్టము 0.05 ఎంత కొంత అనేది ఎంటర్ చేసే అమౌంట్ మీరు కన్ఫర్మేషన్ అయితే చేయండి. లైక్ వాలెట్లో కన్ఫర్మేషన్ చేసేస్తే మీకు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇట్లానే సేమ్ మళ్ళీ పైన వ్రాప్డ్ మౌన్ పెట్టేసి కిందన అయితే మౌన్ పెట్టేసి సేమ్ మళ్ళీ రివర్స్ ప్రాసెస్లో అయితే చేయండి. మీరు ఎంతో కొంత అమౌంట్ అయితే అట్లానే ఉంచండి వ్రాప్డ్ మౌన్లో. లైక్ స్మాల్ అమౌంట్ అయితే మీరు బ్రిడ్జ్ చేయండి, లైక్ స్వాప్ చేయండి. తర్వాత వాలెట్లో కన్ఫర్మేషన్ అనేది అయిపోయాక సేమ్ ఇంతే ఇంకా మళ్ళీ మీకు వ్రాప్డ్ మౌన్గా అయితే కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ డ్యాప్ వచ్చేసి ఈ కింజా ఫైనాన్స్. ఈ కింజా ఫైనాన్స్లో ఏంటంటే మీరు లెండన్ బారోయింగ్ చేయాలి. లైక్ ఏంటంటే వాళ్ళకి అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడం లాగా మీకు అట్లా అనుకోండి. ఇంకా లండన్ బారోయింగ్లో ఇట్లా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు మాన్ వాల్ట్ అని ఉంటుంది. మాన్ వాల్ట్ ఏంటంటే అది అయిపోయింది వాల్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వాల్ట్కి వెళ్ళకండి, డాక్ అని ఉంది కదా, డిఏకే. ఇది ఆల్రెడీ మనము స్వాప్ చేసాము ఫస్ట్ వీడియోలో చెప్పాను ఎట్లా స్వాప్ చేయాలని మీమ్ కాయిన్ని. సో అదైతే మీరు క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సప్లై అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు వాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందని చూపిస్తుంది. మీకు చూసుకోవచ్చు మన దగ్గర 1.21 ఉంది. కొన్ని హైలైట్ చేసాను చూడండి, 1.21 ఉంది కదా. 1.21లో నేను 1 అయితే ఈ వాల్ట్లో అయితే డిపాజిట్ చేస్తున్నా, సప్లై చేస్తున్నా వీళ్ళకి. సో కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే చేసాక లైక్ సప్లై డాక్ అని ఉంది కదా, అది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అప్రూవల్ ట్రాన్సాక్షన్ వస్తుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి సైన్ ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ఇక్కడైతే మీరు 2 ట్రాన్సాక్షన్లు అయితే కన్ఫర్మ్ చేసేస్తే మీకు ఆ వాల్ట్లోకి అయితే మీరైతే సక్సెస్ఫుల్గా ఆ డాక్ టోకెన్స్ని డిపాజిట్ చేశారు. లైక్ ఏంటంటే వాళ్ళకి లెండింగ్కి ఇచ్చినట్టు. సో తర్వాత మీరు బారో కూడా చేయాలి. అవైలబుల్ టు బారో ప్లేస్లో అక్కడ బారో అని ఉంది కదా, పర్పుల్ కలర్లో ఆ బారో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఎంతో కొంత లైక్ 0.1 కానీ అట్లా మీరు ఆ బారో డాక్ అనేది లైక్ అమౌంట్ అనేది ఎంటర్ చేసి 0.1 తర్వాత బారో డాక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ అయితే మీరు క్లిక్ చేసేస్తే మీకు లైక్ ఏంటంటే బారో కూడా అయిపోద్ది. ఇంకా ఈ డ్యాప్లో అన్నీ అయిపోయినట్టే. తర్వాత వచ్చేసి వరల్డ్ ఆఫ్ ఫైనాన్స్లో ఏంటంటే మీకు కాంట్రాక్ట్ డిప్లై చేయాలి. ఇందులో 2 మోడ్స్ ఉంటాయి, బేసిక్, ERC20 మోడ్. బేసిక్ మోడ్ ఏంటంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. ERC20 మోడ్ అంటే మాన్యువల్గా చేయాలి మనము. ఫస్ట్ బేసిక్ మోడ్ అనేది క్లిక్ చేసి డిప్లాయ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ERC20 మోడ్ అని ఉంది కదా, మీకు చూసుకుంటే ఫస్ట్ మోడ్ అయిపోయింది. బేసిక్ మోడ్ అయిపోయాక మనకు ట్రాన్సాక్షన్ యాష్ వచ్చిందంటే కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ERC20 మోడ్ ఏంటంటే ఇక్కడ మీరే సపరేట్గా కాంట్రాక్ట్ డిప్లై చేసేటప్పుడు ఆ కాంట్రాక్ట్కి ఒక నేమ్ అండ్ ఒకవేళ ఏదైనా టోకెన్ ఏంటంటే టిక్కర్ అట్లా ఇవ్వాలి, సింబల్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను క్రిప్టోగ్యాట్ తెలుగు అని ఇచ్చాను. తర్వాత వచ్చేసి టిక్కర్ వచ్చేసి డాలర్ సింబల్ ఇచ్చేసి క్రిప్టోగ్యాట్ అని ఇచ్చాను కదా. సో అంత సేమ్ అంతే. ఇక్కడ డిప్లాయ్ నవ్ అనేది క్లిక్ చేయండి. డిప్లాయ్ అయితే అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వెబ్ అనేది కూడా ఉంది, వెబ్సైట్ డిప్లాయ్ చేయడానికి కాంట్రాక్ట్ అనేది. కాకపోతే అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్గా ఉంటుందని. సో ఇదైతే మీకు ఆటోమేటిక్గా అయిపోయింది ప్రాసెస్, అందుకని ఇదైతే చెప్తున్నాను. థర్డ్ వెబ్ కూడా ఉంది, కావాలంటే మీరు ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఒక కాంట్రాక్ట్ డిప్లాయ్ చేస్తే చాలు, 2 ఒకటే, దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ not.fun అని ఉంది కదా, ఈ not.funలో వచ్చేసి మీరు వాలెట్ అని కనెక్ట్ చేసుకున్నాక క్రియేట్ కాయిన్ అని ఉంది కదా, క్రియేట్ కాయిన్ అనేది క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీమ్ కాయిన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇక్కడ జస్ట్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోండి, ఏదో ఒకటి అప్లోడ్ చేసుకొని తర్వాత ఇక్కడ టోకెన్ నేమ్ అనేది ఇవ్వాలి. మీరు టోకెన్ నేమ్ మీ ఇష్టము, ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చుకోండి. టిక్కర్ నేమ్ కూడా మై ల్యాంబో అని ఇచ్చాను కదా, పైన టోకెన్ నేమ్, టిక్కర్ నేమ్ ల్యాంబో అని ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే క్రియేట్ అనేది కొట్టేస్తే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 3 మోన్ అనేది మీరు ఖర్చు పెట్టాలి వాటికి 3 మోన్ ఇస్తేనే ఆ టోకెన్ మీమ్ టోకెన్ అయితే క్రియేట్ అయ్యింది. మీకు 3 మోన్ అంటే ఒకవేళ మీ వాలెట్లో 3 మోన్ లేకపోతే స్కిప్ చేసేయండి ఈ ప్రాసెస్ని, పర్లేదు. సో ఇదైతే మీరు స్కిప్ చేసేసుకొని వేరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎవరైతే 3 మోన్ మా దగ్గర ఆల్రెడీ ఒక 4-5 అట్లా ఉంటే ఒకవేళ మీరు చేసుకోండి. ఇది చేయడం వల్ల ఏంటంటే మీ మీమ్ కాయిన్ కూడా డిప్లాయ్ చేసినట్టు ఉంటుంది మోనో టెస్ట్నెట్లో. సో ఇట్లా మీరు 2 కన్ఫర్మేషన్స్ అయితే వస్తుంది, అప్రూవల్, నార్మల్ ట్రాన్సాక్షన్, ఇట్లా 2 అయిపోతే తర్వాత మీకైతే మీరు క్రియేట్ చేసిన మీమ్ టోకెన్ అయితే మీకు లోడ్ అయిపోయింది. ఇక్కడ మనకి చూపిస్తాను స్క్రీన్లో ఎట్లా లోడ్ అవుతుంది ఏంటి అని.
ఇక్కడ మనం చూసుకోవచ్చు మన స్క్రీన్లో అయితే మనకి ఓపెన్ అయిపోయింది. ఇట్లా అయితే మన మీమ్ కాయిన్ ఏదైతే మనం ల్యాంబో అని క్రియేట్ చేసామో ఆ కాయిన్ అయితే ఇక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది. సేమ్ ఒకవేళ మీరు కనుక కాయిన్ కనుక క్రియేట్ చేసి ఉంటే మీమ్ కాయిన్. సో అందుకేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి యాంబియంట్ ఫైనాన్స్. యాంబియంట్ ఫైనాన్స్లో వచ్చేసి మీరు స్వాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక పైన మౌన్ అనేది పెట్టుకోండి. మౌన్ అనేది పెట్టేసుకొని కిందనైతే యూఎస్డిసి అయితే పెట్టేసుకోండి. యూఎస్డిసి అయితే పెట్టేసుకొని లైక్ స్మాల్ అమౌంట్ ఎంతో కొంత మీరైతే బ్రిడ్జింగ్ అయితే చేయండి. లైక్ స్వాప్ చేయాలి, బ్రిడ్జింగ్ కాదు, సారీ. స్వాప్ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మెటామాస్క్ వాలెట్లో సేమ్ అంతే ఇందాక చెప్పినట్టే కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని గ్రీన్ కలర్ వచ్చిందంటే మీకు అయిపోయినట్టే, హైలైట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ రూబిక్ ఎక్స్చేంజ్. ఈ రూబిక్ ఎక్స్చేంజ్లో కూడా సేమ్ అంతే వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేశాక ఇక్కడ మోనాడ్ ఉంది కదా, ఫస్ట్ మోనాడ్ అనేది క్లిక్ చేసుకొని పైన మోనాడ్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి సెకండ్ది మోనాడే సెలెక్ట్ చేసుకొని తర్వాత వ్రాప్డ్ మోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక స్వాప్ అని ఉంది కదా, స్వాప్ అనేది అయితే క్లిక్ చేయండి. అక్కడ మీకు ట్రాన్సాక్షన్ సైన్ అని వస్తుంది. మళ్ళీ మీరు మెటామాస్క్ వాలెట్లోకి వెళ్ళేసి కన్ఫర్మేషన్ అయితే చేయండి. కన్ఫర్మేషన్ అయితే చేసాక జస్ట్ 5 సెకండ్స్లో మీకు సక్సెస్ స్వాప్ అని డన్ అని వస్తుంది. వచ్చిందంటే ఆల్ గుడ్. మళ్ళీ పైన అంతే సేమ్ అక్కడ డౌన్వర్డ్ అప్వర్డ్ యారో మార్క్ ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తే పైనది కింద, కిందది పైన అవుతుంది. అయ్యాక మీరు ఏం చేస్తారంటే జస్ట్ మళ్ళీ సింపుల్గా వ్రాప్డ్ మోన్ నుంచి మాన్కి అయితే మీరు స్వాప్ చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు ఆ డ్యాప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డ్యాప్ వ్రాప్డ్ మోన్ ఉంది కదా, వ్రాప్డ్ మోన్ అనేది అయితే మీరు ఇక్కడ ఫస్ట్ పైన అయితే మాన్ పెట్టేసుకొని కిందనైతే యూఎస్డిసి పెట్టుకోండి. యూఎస్డిసి పెట్టేసుకొని వాలెట్ అయితే కనెక్ట్ చేశాక మీకు అమౌంట్ అయితే లోడ్ అయితే. ఒకవేళ మీకు ఇక్కడ మాన్ టోకెన్స్లో ఎంత అమౌంట్ ఉందని కనిపించదు, కొన్నిసార్లు కనిపించట్లేదు. మనకి ఇక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు 0 అని చూపిస్తుంది. కనిపించకపోయినా ప్రాబ్లమే లేదు. 0.05 0.01 ఎంటర్ చేసి స్వాప్ అనేది కొట్టేసి కన్ఫర్మ్ అయితే చేయండి. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోద్ది. మీకు కంగారు పడాల్సిన అవసరమే లేదు. కొన్ని యాప్స్లో మీకు అట్లానే 0 చూపిస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళది లైక్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అనేది కరెక్ట్గా లేదు, అందుకని మీకు వాలెట్ బ్యాలెన్స్ అనేది షో అవ్వట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మీరు యూఎస్డిసి స్వాప్ చేశారు కదా, యూఎస్డిసికి మళ్ళీ యూఎస్డిసి నుంచి కిందకి వ్రాప్డ్ లైక్ మాన్కి కానీ వ్రాప్డ్ మాన్కి కానీ మీరైతే స్వాప్ చేయండి. మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి డ్యాప్లో సెకండ్ ట్రాన్సాక్షన్ అనేది మీకు ఆప్షనల్, చేసుకోండి లేదంటే లేదు. ఒక ట్రాన్సాక్షన్ అయితే చేస్తే మీకు కాంట్రాక్ట్ ఇంటరాక్షన్ అయితే వచ్చేస్తుంది. సో అయితే అది మీకు ఇక్కడ సైన్ అయితే చేయండి. సైన్ అయితే చేసాక సేమ్ అంతే మీకు లైక్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది సబ్మిట్ అయిపోయింది. ఇంక ఈ డ్యాప్ అయిపోయినట్టే. ఇంక లాస్ట్ వచ్చేసి ఎన్ఎఫ్టీ మింటింగ్ ఒకటి ఉంది, ఇది ఓవర్నైట్ వాళ్ళది. సో ఇది ఏంటంటే మీకు ఇంకా వన్ డే మాత్రమే ఉంది, 1 day 10 hours. మీకు చూసుకుంటే ఫస్ట్ అయితే మీకు కొన్నిసార్లు మింట్ కొడితే ఎర్రర్ అనేది రావచ్చు. మీ ఎర్రర్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. పేజ్ రిఫ్రెష్ కొట్టేసి మళ్ళీ అయితే మింట్ చేయండి. వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే సబ్మిట్ చేయండి. సో అంతేగా ఈరోజు వీడియో అయితే మళ్ళీ లైక్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 డ్యాప్స్ ఎట్లా యూజ్ చేయాలని చెప్తాను. ఆ వీడియో అనేది మేబీ లైక్ ఏంటంటే సాటర్డే ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అంతేగా వీడియో అయితే ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.